పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్కు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో మరింత స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్కి రిలీజ్ ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. దీనిని చూసిన వారందరూ వావ్ అని అంటున్నారు. ఫస్ట్ ట్రైలర్తో కాస్త నిరాశగా ఉన్నామని, కానీ రిలీజ్ ట్రైలర్తో బ్లాక్ బస్టర్ సంకేతాలు వచ్చాయంటున్నారు ఫ్యాన్స్. ఇందులోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా హాలీవుడ్ను తలపిస్తున్నాయని అంటున్నారు. ఇక ప్రభాస్, అమితాబ్ల మధ్య యాక్షన్ సీక్వెన్స్లు కూడా అదిరిపోయాయని టాక్ అయితే వినిపిస్తోంది. తాజాగా కల్కి రిలీజ్ ట్రైలర్ను చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి ప్రభాస్పై ప్రశంసలు కురిపించాడు. ఈ ట్రైలర్ చూసి ఫిదా అయిపోయాను. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి చేర్చడంలో ప్రభాస్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో రికార్డుల ప్రపంచం సృష్టించబోతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలంటే అది కేవలం ప్రభాస్కే సాధ్యం అవుతుంది. కల్కి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ తిరుగులేని హీరోగా మారుతాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ రాజమౌళి గారు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు నాగశ్విన్ డైరెక్షన్ వహించారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీ దత్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో కల్కి రికార్డులు కొల్లగొడుతోంది.